హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మన రోజు లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి, డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటున్నాం కదా. ఈరోజు మనం ఫైనాన్స్కి సంబంధించిన ఒక టాపిక్ తోటి ముందుకెళ్దాం. జపాన్లో చాలా సంవత్సరాల నుంచి ఫైనాన్షియల్ బడ్జెట్ వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకుంటారు అనే ఒక మెథడ్ని మనం చూడబోతున్నాం అనమాట. దీనిని కకీబో అంటారు. 1904లో ఒక లేడీ ఈ ఫార్మాట్ని స్టార్ట్ చేసిందనమాట. సో కకీబో అంటే ఏంటంటే హౌస్ హోల్డింగ్ బుక్ అని అర్థం అనమాట. ఈ ప్రొసీజర్ ద్వారా జపాన్లో 35% సేవింగ్ చేయగలుగుతున్నారు. సో వీళ్ళ ఫైనాన్షియల్ ప్లానింగ్ చాలా బాగుంటుంది కాబట్టి వరల్డ్ వార్ 2 తర్వాత తొందరగా అక్కడి నుంచి నిలదొక్కున్నారు. ఒక్క జపాన్ బాగుపడిందంటే ఒక గవర్నమెంట్ బాగు చేసిందని కాదు, జనాల్లో ఉండే డిసిప్లిన్ కూడా. సో ఫైనాన్షియల్ టెన్షన్స్ ఎక్కువగా లేనప్పుడు ఆటోమేటిక్గా హెల్దీ ఫుడ్ తింటాము. ఓకే, హెల్దీ ఫుడ్ తింటున్నప్పుడు ఆలోచనలు కూడా బాగుంటాయి. సో వాళ్ళు టెక్నాలజీ రంగంలో కానీ డిసిప్లిన్లో కానీ చాలా పర్ఫెక్ట్గా ఉన్నారనమాట. ఒక్క మనీ తోటి ఇవన్నీ లింకులో ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఈ కకీబో మెథడ్ని మనం ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అనేది ఒక్కసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో కకీబో మెథడ్లో ఫస్ట్ మీరు ఒక నోట్బుక్ తీసుకోండి. నోట్బుక్ని 2 భాగాలుగా రాయండి. ఒకటి లెఫ్ట్ సైడ్ ఎక్స్పెన్సెస్, ఖర్చులు. రెండోది మీ ఇన్కమ్ సోర్సెస్. ఓకే, ఖర్చుల్ని కూడా మళ్ళీ 4 భాగాలుగా డివైడ్ చేయండి. ఒకటి నీడ్, రెండోది వాంట్స్, మూడోది కల్చర్, 4th వన్ వచ్చేసి అన్ఎక్స్పెక్టెడ్. ఇలా 4 భాగాలుగా డివైడ్ చేయండి. సో నీడ్స్ కోసం వచ్చేవరకు మీరు ఎసెన్షియల్ సర్వీస్ అంతా ఇందులో పెట్టుకోవాలి. ఎగ్జాంపుల్కి ఫుడ్, వెజిటేబుల్స్, రెంట్, ఈఎంఐలు, పేరెంట్స్కి ఏమైనా డబ్బులు పంపించడం, స్కూల్ ఫీజులు, ఇవన్నీ కూడా నీడ్స్లో ఉండాలన్నమాట. సో మీ నీడ్స్కి ఎంత అవుతుంది అనేది ఇందులో మీరు 30 డేస్ రాయాలన్నమాట. ఇది 30 డేస్ మీరు మెయింటైన్ చేయండి. సెకండ్ వన్ వచ్చేసి వాంట్స్. ఈ వాంట్స్లో ఏం చేస్తారంటే ఇది కంపల్సరీ ఖర్చు పెట్టాలని లేదు, కానీ వీటిని కూడా కొంచెం అవాయిడ్ చేయలేము. సో ఎంటర్టైన్మెంట్, షాపింగ్, హాబీస్, ఇలాంటివన్నీ కూడా ఇందులో మీరు రాసుకోవాలి. దీనికి అవుతున్న ఖర్చును కూడా మెయింటైన్ చేయాలి. థర్డ్ వన్ వచ్చేసి కల్చర్. మనం ఇండియాలో ఉంటున్నాం. ఇండియాలో మనకి చాలా పండుగలు, చాలా ఫెస్టివల్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఈ పండుగలన్నిటికి కూడా మనకు ఒక బడ్జెట్ ఉంటుంది, ఒక ఖర్చు ఉంటుంది. సో ఎవ్రీ మంత్ వస్తున్న ఈ పండుగలకి ఎంత ఖర్చు అవుతుంది. ఓకే, సో దానికి మనం డ్రెస్ తీసుకోవడానికి కానీ, లేకపోతే కల్చరల్ డ్రెస్ వేసుకోవడానికి కానీ, ఇవన్నీ కూడా ఎంత ఖర్చు వస్తున్నాయి అనేది కూడా మనం రాస్తూ ఉండాలన్నమాట. ఇది కల్చరల్ ఖర్చులు. 4th వన్ వచ్చేసి ఎమర్జెన్సీ. ఎమర్జెన్సీ అంటే ఏంటంటే ఎగ్జాంపుల్కి ఒక యాక్సిడెంట్ ఏదో అయింది, సడన్ ఖర్చు వచ్చేసింది, లేదా ఇంట్లో ఎవరికో బాగాలేదు, మెడికల్ బిల్లు, టాబ్లెట్స్ బిల్లు. ఓకే, కొన్ని అనుకోకుండా వచ్చేసి కొన్ని ఉంటాయి. ఇల్లు రిపేర్ చేయించాల్సి వస్తుంది, లేదా బైక్ రిపేరో, కార్ రిపేరో చేయించాల్సి వస్తుంది. ఇదంతా అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. ఈ బడ్జెట్ అంతా కూడా రాసుకుంటూ వెళ్ళాలి. సో నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఇన్కమ్ సోర్స్. ఇన్కమ్ సోర్స్కి ఫస్ట్ మీకు ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎంత వస్తుందో రాయండి. ఎగ్జాంపుల్కి మీ శాలరీ అనుకోండి, శాలరీ రాయండి. లేదు మీకు చిన్న ఏదో షాప్ ఉంది, ఈ షాప్లో నుంచి మీకు నెలకి ఇన్కమ్ ఎంత వస్తుంది. సో మీకు స్టాక్స్ ఉన్నాయి, మ్యూచువల్ ఫండ్స్లో ఉన్నాయి, సో దాని నుంచి విత్డ్రా చేసుకునే స్కోప్ ఉంది. సో ఆ అమౌంట్ ఎంత వస్తున్నాయి అనేది కూడా రాయండి. అలాగే మీరు ఎవరికో ఫ్రెండ్కి డబ్బులు ఇచ్చారు, ఓకే, ఆయన రిటర్న్ ఇచ్చేసాడు, ఇది కూడా రాయండి. ఇది కాకుండా మీకు సడన్గా ఏదైనా ఒక ఇన్కమ్ వచ్చేసింది అనుకోండి. ఎగ్జాంపుల్కి ఒక ఇన్సూరెన్స్ ఏదో మెచ్యూరిటీ అయిపోయి ఆ డబ్బులు వచ్చాయి, లేదా ఊర్లో ఏదో చిన్న ప్రాపర్టీ నుంచి రావాల్సిన డబ్బులు వచ్చాయి. ఇవన్నీ కూడా మీ ఇన్కమ్ సోర్స్లో రాయండి. రాసేసి ఆ పక్కన ఇంకొక చిన్న కాలం పెట్టండి, సోర్స్ అనే కాలం. ఓకే, శాలరీ నుంచి వచ్చిందా, బిజినెస్ నుంచి వచ్చిందా, సడన్గా ఫ్రెండ్ ఇచ్చేసాడా, మ్యూచువల్ ఫండ్స్ నుంచి వచ్చిందా, ఒక కాలంలో రాసి పెట్టండి. ఏమి లేదు, మీ వాలెట్ నుంచి, మీ పర్స్ నుంచి ఎక్స్పెన్స్కి ఎంత పోతుంది, ఇన్కమ్ ఎంత వస్తుంది అనేది మీకు క్లారిటీగా ఉండడం కోసం మాత్రం ఇది రాస్తాం అనమాట. ఇలా రాసి పెట్టండి. సో మీరు ఇలా బడ్జెట్ రాయడం వల్ల ఏమవుతుందంటే మీకు ఎక్కడ ఖర్చు ఎక్కువ అవుతుంది, ఎక్కడ ఖర్చు తక్కువ అవుతుంది, ఏది కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుందని మీ కళ్ళ ముందు, మీ పేపర్ మీద మీకు కనబడుతూ ఉంటుంది. కాబట్టి మీరు దేంట్లో ఖర్చు తగ్గించుకోవాలనేది మీకు ఒక ఐడియా వస్తుంది. ఇలా ఐడియా వచ్చినప్పుడు దాదాపుగా 30 to 35% అమౌంట్ మీకు మిగిలిపోతుంది. దాన్ని సేవింగ్కి మార్చొచ్చు అనేది ఆథర్ యొక్క ఐడియా. ఫస్ట్ మీరు ఒక 4 క్వశ్చన్స్ అడుక్కోవాలన్నమాట. ఫస్ట్, హౌ మచ్ మనీ డూ ఐ హ్యావ్? సెకండ్, హౌ మచ్ ఐ వాంట్ టు సేవ్? థర్డ్, హౌ మచ్ ఐ స్పెండ్? ఫోర్త్, హౌ టు మేక్ థింగ్స్ బెటర్? ఇలా మీరు 4 పాయింట్స్ మీరు రాసుకోవాలన్నమాట. ఎగ్జాంపుల్కి ఈ మంత్ స్టార్టింగ్లో మీకు ఒక 20,000 మీ దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. మీ శాలరీ ఇంకో 30,000 రాబోతుంది అనమాట. ఈ 30,000లో నుంచి మీరు కనీసం ఒక 50% సేవ్ చేయాలనుకున్నారు, అంటే 15,000. మీరు మిగిలిన 15,000 తోటి మీరు ఆ మంత్ అంతా మీ ఫ్యామిలీని సర్వైవ్ చేయాలి. ఓకే, సో ఈ 15,000 ఎక్కడి నుంచి సేవ్ చేయగలుగుతాం అనేది మీరు వరుసగా ప్లాన్ చేసుకుంటూ వెళ్ళాలి. మనకి
అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో ఎక్కువగా షాపింగ్ చేసే అలవాటు ఉంటుందన్నమాట. అది అవసరం ఉన్నా లేకపోయినా సరే. సో దాన్ని కంట్రోల్ చేసుకుంటే మీరు ఈ 15,000 సేవ్ చేయగలుగుతారు అనుకుందాం. ఓకే, దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? సో ఆ హ్యాబిట్ని ఎలా కంట్రోల్ చేసుకుంటే ఈ మంత్ నేను నా 50% శాలరీని సేవ్ చేసుకోగలుగుతా, అదే 15,000ని సేవ్ చేసుకోగలుగుతా అని చెప్పేసి మీరు క్వశ్చన్ చేసుకోవాలి. మొబైల్ స్క్రోల్ చేస్తున్నారు, అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో అవి చాలా ఆఫర్స్ కనపడుతున్నాయి, అవి కొనే హ్యాబిట్ మీకు అలవాటు అయిపోయింది. దాన్ని ఆపడానికి ఈ బుక్లో ఆథర్ ఏం చెప్తాడంటే అవి కొనడానికన్నా ముందు మిమ్మల్ని మీరు ఈ క్వశ్చన్స్ అడుక్కోవాలని చెప్తారనమాట. ఫస్ట్, కెన్ ఐ లీవ్ వితౌట్ దిస్ ఐటమ్? సెకండ్, బేస్డ్ ఆన్ మై ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కెన్ ఐ అఫోర్డ్ ఇట్? ఓకే, అంటే నేను ఇది లేకుండా ఉండగలుగుతానా అని ఫస్ట్. రెండోది, నా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఇది అఫోర్డ్ చేయగలుగుతుందా లేదా, ఇది భరించగలుగుతుందా లేదా అని సెకండ్ పాయింట్. థర్డ్ వన్ వచ్చేసి, విల్ ఐ యాక్చువల్లీ యూజ్ ఇట్? ఇది నేను ఖచ్చితంగా దీన్ని వాడతానా? ఎగ్జాంపుల్ కొన్ని ఎలక్ట్రానిక్స్ వస్తువులు ఉంటాయి, 1-2 రోజులు వాడేసి వదిలేస్తూ ఉంటాం. ఓకే, అసలు ఇది నాకు కంటిన్యూగా ఉపయోగపడుతుందా లేదా, దీంతో అంత యూజ్ ఉందా లేదా అని క్వశ్చన్ అడుక్కోవాలంట మనం. సో వాట్ ఈజ్ మై ఎమోషనల్ స్టేట్ ఇన్ జనరల్ టుడే? ఇవాళ అసలు నేను ఏ సిచ్యువేషన్లో ఉన్నాను, ఓకే, నా మూడ్ బాగుండి కొంటున్నానా లేకపోతే ఏమైనా ఇబ్బంది ఉండి కొంటున్నానా అని చెప్పేసి మన ఎమోషనల్ సిచ్యువేషన్ కూడా అనాలిసిస్ చేసుకోవాలంట. నెక్స్ట్ వన్ వచ్చేసి, హౌ డు ఐ ఫీల్ అబౌట్ బయ్యింగ్ ఇట్? ఇది కొంటే నేను ఎలా ఫీల్ అవుతాను, ఓకే, దీనివల్ల నాకు వచ్చే హ్యాపీ ఏంటి? ఇలా కనుక మీరు క్వశ్చన్ చేసుకుంటూ వెళ్ళిపోతే మీకు ఇమీడియట్గా అప్పటికప్పుడు ఎమోషన్ తోటి కొన్ని ఎమోషనల్ పర్చేజ్ ఉంటాయి కదా, అవి ఆటోమేటిక్గా కంట్రోల్ అవుతాయి. ఆ అమౌంట్ అంతా సేవింగ్ చేసుకోవచ్చు అని చెప్పంటారు ఆథర్ అనమాట. అలాగే ఈ బుక్లో మనీ బాక్స్ అనే కాన్సెప్ట్ గురించి కూడా మాట్లాడారనమాట. సో ఇక్కడ మనీ బాక్స్ అంటే ఏంటంటే కిడ్ బ్యాంక్ అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు మీరు ఈ మంత్ అనుకున్న దానికన్నా ఎక్కువ ఖర్చు పెట్టారు, మీ బడ్జెట్ దానికన్నా ఎక్కువ ఖర్చు పెట్టారు అనుకోండి, అప్పుడు మీరు ఖచ్చితంగా మీకు చిన్న పనిష్మెంట్ ఇచ్చుకోవాలి అంటారు. దీన్నే మనీ బాక్స్ సిస్టమ్ అంటారు అనమాట. ఎగ్జాంపుల్కి ఇప్పుడు మీరు ఈ మంత్ 15,000లోనే ఏదో పర్చేజ్ చేయాలనుకుంటున్నారు, కానీ మీ బడ్జెట్ 16,000 అయిపోయింది. సో ఎక్స్ట్రా 1,000 రూపీస్ ఖర్చు పెట్టారు కదా, ఎక్స్ట్రా ఈ 1,000 రూపీస్కి 10% మీరు పనిష్మెంట్ అమౌంట్ తీయాలన్నమాట. అంటే ఆ 1,000 రూపీస్లో 10% అంటే 100 రూపీస్. ఈ 100 రూపీస్ని ఎక్స్ట్రా మీరు తీసుకెళ్ళి మనీ బాక్స్లో వేసేయాలి. సో ఎవ్రీ టైం మీకు అనవసరమైనది మీ బడ్జెట్ని దాటి కొంటున్నప్పుడు మీరు పనిష్మెంట్ ఇచ్చుకోండి. మీరు పనిష్మెంట్ ఎంత, మీరు ఏదైతే ఎక్స్ట్రా ఖర్చు పెట్టారో ఆ ఎక్స్ట్రా 10% కనుక మీరు ఆ మనీ బాక్స్లో సేవ్ చేసుకుంటే వెళ్ళాలి. ఇది ఫస్ట్ పనిష్మెంట్ అంటారు. సో ఇలా మీరు ఓన్లీ ఆ పనిష్మెంట్ అమౌంటే కాదు, ఎట్ ద సేమ్ టైము మీ దగ్గర ఉన్న కాయిన్స్ ఇవి ఉంటాయి కదా, సో చేంజ్ కూడా, వస్తున్న చేంజ్ని కూడా ఎక్కడ పడితే అక్కడ పెట్టకుండా ఆ మనీ బాక్స్లో పడేయండి. దీనివల్ల 2 బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటి, మీరు ఎక్స్ట్రా ఖర్చు పెడుతున్నందుకు మీకు ఒక పనిష్మెంట్ ఉంటుంది. రెండోది, ఆటోమేటిక్గా సేవింగ్ కూడా స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఇది వన్ ఆఫ్ ది మెథడ్. సో ఈ బుక్లో ఆథర్ కొన్ని స్ట్రాటజీస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫస్ట్ వన్ వచ్చేసి వెయిటింగ్ ఫర్ 24 అవర్స్. ఇక్కడ ఏంటంటే మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ తీసుకోవాలనుకుంటున్నప్పుడు దాన్ని కార్టులో యాడ్ చేసి ఇమీడియట్గా పర్చేజ్ చేయకుండా 24 అవర్స్ వెయిట్ చేయమంటున్నారు. ఎప్పుడైతే 24 అవర్స్ వెయిట్ చేస్తామో దాదాపుగా 100లో 90% ఆ ప్రోడక్ట్ నెక్స్ట్ డే కొనమన్నమాట. అంటే ఎమోషనల్ పర్చేజ్ అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుంది. ఆ 24 అవర్స్ తర్వాత కూడా మీకు కొనాలనిపిస్తుంది అంటే అది మీకు బాగా నీడ్ ఉన్న ప్రోడక్టే, ఖచ్చితంగా అప్పుడు కొంటే దానివల్ల మీ లైఫ్కి ఏమన్నా హెల్ప్ అవుతుంది. సెకండ్ స్ట్రాటజీ వచ్చేసి చెకింగ్ యువర్ బ్యాంక్ బ్యాలెన్స్ ఎవ్రీడే. మీ అకౌంట్లో ఎంత ఉన్నాయి మీరు ఎవ్రీడే పొద్దున్నే ఒకసారి లేచి చూసుకోవాలంటారు. దీనివల్ల ఏమవుతుందంటే మీరు ఖర్చు చేయబోయే ముందు, ఇవాళ ఖర్చు చేయబోయే ముందు మనకి ఇంతే ఉన్నాయి, ఇది పలానా బడ్జెట్కి ఉంది, దాన్ని ఖర్చు చేయొద్దని ఒక పక్క అనిపిస్తుందంట. రెండోది ఏమవుతుందంటే అసలు దీన్ని ఎలా పెంచుకోవాలని మీకు ఏ రోజుకి ఆ రోజు కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయంట. డోంట్ గెట్ మ్యానిపులేటెడ్ బై అమేజింగ్ ఆఫర్స్. 20%, 30%, 50%, 60% అని చెప్పేసి మీకు ఆఫర్స్ ఇస్తూ ఉంటారు. ఇదంతా ఒక సేల్స్ టెక్నిక్. ఎగ్జాంపుల్కి మీరు ఒక షాపింగ్కి వెళ్ళారు, 30%, 40% ఆఫర్ అంటున్నారు. ఓకే, ఇంతవరకు మీరు ఆ డ్రెస్ ఎప్పుడు కొనలే, దాని క్వాలిటీ మీకు తెలియదు, దాని రేట్ ఎంత ఉంటుందో కూడా ఎగ్జాక్ట్గా మీకు తెలియదు. ఓకే, సో అది ఒక 1,000 రూపీస్ ఉందనుకోండి, దాన్ని 2,000 చేసేసి 50% ఆఫర్ అనేస్తారు. నిజంగా మనం ఇంతకుముందు కొనలేదు కాబట్టి దాని వాల్యూ ఎంతో మనకు తెలియదు. అలాగే మొబైల్స్లో కూడా ఇలాంటి ఆఫర్లే ఇస్తూ ఉంటారు. ఓకే, ఇలాంటి సేల్స్ టెక్నిక్స్లో పడిపోకండి. ఓకే, సో జెన్యూన్గా మీకు ఇంతకుముందు తెలుసు పలానా ప్రోడక్ట్ మీరు ఇంతకుముందు ఒక 1,000 రూపీస్లో కొన్నారు, దాని క్వాలిటీ మీకు తెలుసు, అది 50% వస్తుంది అనుకోండి, అలాంటి దానికి వెళ్ళండి. ఓవరాల్గా కకీబో మెథడ్ ఏం చెప్తుందంటే మీకు ఎక్స్ట్రా అవుతున్న ఖర్చుల్ని, మీ బడ్జెట్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా ఆ అమౌంట్ సేవింగ్కి వెళ్తుంది అంటారు. ఓకే, సేవింగ్ కనుక లేకపోతే మనం
అర్జెంట్ సిచ్యువేషన్స్లో చాలా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతాం. సేవింగ్ అనేది లైఫ్లో కంపల్సరీ చేసుకోవాల్సిన ఒక హ్యాబిట్. ఓకే, చాలా సర్వేల ప్రకారం, మళ్ళీ చెప్తున్నాను, చాలా సర్వేల ప్రకారం ప్రతి 100లో 96% పీపుల్ సేవింగ్స్ అనే దానికి వెళ్ళట్ల. ఎలా సంపాదించాలి, ఎంత సంపాదించాలి అనే దాని మీద ఫోకస్ చేస్తున్నారు. వచ్చిన దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలనేది ఫోకస్ చేయట్లా. ఎప్పుడైతే వచ్చిన దాన్ని ఎలా సేవ్ చేసుకోవాలనేది కంట్రోల్ చేయలేమో ఆటోమేటిక్గా అప్పుల పాలు అయిపోతాం. ఎగ్జాంపుల్కి ఈ రోజున ఓన్లీ 4% మాత్రమే సేవ్ చేసుకోగలిగారు. కరోనా లాంటి సిచ్యువేషన్ సడన్గా ఇన్కమ్ ఆగిపోయినప్పుడు ఆ సేవింగ్స్ ఉన్న వాళ్ళు బయటపడ్డారు. ఈ సేవింగ్ లేని వాళ్ళు చాలామంది ఇప్పటికీ అప్పుల పాలు అయిపోతున్నారు. ఎక్కడ పడితే అక్కడ అప్పు తీసుకుంటున్నారు. కొంతమంది ఫుడ్కి ఇబ్బంది పడుతున్నారు. ఓకే ఫ్రెండ్స్, కరోనా ఒక విషయం నేర్పించింది. సేవింగ్ హ్యాబిట్ని అలవాటు చేసుకోండి. మీరు ఎంత సంపాదిస్తున్నా సరే అందులో మినిమం 20% బయటకు తీసేయండి. వాటిని సేవింగ్ పెట్టిన తర్వాతే మిగిలిన డబ్బులు ఖర్చు పెట్టండి. ఇది లాంగ్ టర్మ్లో రాబోయే ఎలాంటి లాక్డౌన్లకైనా మిమ్మల్ని బయటపడేయడానికి ఇది హెల్ప్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ బుక్ లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. మీరు కావాలంటే ఇంకా క్లియర్గా చదవచ్చు. ఓకే, సో ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న నా వ్యూవర్స్, నా సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.